నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. మనం దీనికంటే వార్తల కంటే మొదలుగా మనం ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుంభమేళా అనే ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. ఎన్ని పేపర్లు ఉన్నాయి, అన్ని మీడియాలు ఉన్నాయి. అసలు వాస్తవానికి ఏంటంటే, కుంభమేళలో ఏం జరుగుతూ ఉన్నది, ఏమేమి విషయాలు చేస్తున్నాయి, ఏమున్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కానీ ఒక్క పేపర్ కూడా దాన్ని కవర్ చేయకపోవడం అనేది సోషల్ మీడియా. వాస్తవానికి ఏంటంటే, మనం ఒక ఊరు నుంచి ఒక ఊరుకు పోవాలంటేనే మన డబ్బులు ఉన్నాయా లేవా, లేకపోతే ఏమన్నా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా పోవాలని చెప్పేసి ఫస్ట్ ఒక ప్రణాళిక చేసుకుంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి సాధువులు డబ్బుల మీద వ్యామోహం లేకుండా అసలు ఏ విధంగా వస్తున్నారో, ఎట్లా పోతున్నారు, లక్షల మంది కోట్ల మంది వచ్చి అక్కడ పాల్గొంటున్నారు. అసలు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి, ఏమేమి జరుగుతాయని చూపించడంలో మాత్రం ఇక్కడ మీడియా వెనుకబడ్డదని భావించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి జనం అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే అక్కడ జరిగే విషయాలు ఏంటి, రోజు జరిగే విషయాలు కాదు. అక్కడ వాస్తవానికి ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దైవ ఆరాధనతోటి మనం మంచి ఒక బట్టలు వేసుకుంటాం. మనకు బట్టల మీద వ్యామోహం ఉంటుంది. ఒక మనిషిగా బట్టల మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం ఉంటుంది. కానీ వాళ్ళకి ఇలాంటి దాని మీద, ఇలాంటి లేకుండా ఒక బిడ్డ ఏ విధంగా భూమిపైకి వస్తుందో అదే విధంగా దిగంబరులై దేవుని ఆరాధనలో ఉంటా ఉన్నారు. దాన్ని మాత్రం దాని గురించి రాదు. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకునే ఆతృతలో ఉండరు. మన హిందూ దేశంలో ఉన్నాం, హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నాం, ఆ హిందూ సంస్కృతిని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎక్కడ ఏది చూపించడంలో వెనుకబడ్డరని చెప్పేసి అనుకోవాలి. ఇకనైనా మీడియా ప్రతిరోజు దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ యోగులు వస్తాను, సిద్ధ పురుషులు వస్తా ఉన్నారు, రోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ సమాజాన్ని తెలపాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. అది వేరే మీద దృష్టి పెడతా ఉన్నారు ఈ మీడియా. కానీ దాని మీద కూడా దృష్టి పెట్టాల్సినది అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి నేను కోరుకుంటాను. ఇంకోటి, ఈనాడు పేపర్ స్వర్ణయుగమే, అమెరికా ఫస్ట్ నినాదంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రమాణ స్వీకారం, దేశ అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమంలో ఆయన చేపట్టాడు. ఎవరైతే అక్రమదారులు ఉంటారో వాళ్ళని ఏరివేస్తా, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చేస్తా, ప్రపంచంలోనే అమెరికాను అగ్రస్థానం నిలబెడతా అని చెప్పేసి నిన్న ప్రమాణ స్వీకారంలో ఆయన తెలియజేసింది. దావోస్లో ఘనంగా గ్రాండ్ మీడియా ఫెలిన్ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఇంకోటి, మరణించే వరకు జైల్లోనే కోలకత్తాలో వైద్యురాలపై అత్యాచారం కేసులో నిందితుడి యావజ్జీవ ఖైదు శిక్ష ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చింది. ఇది దేశాన్నే, కలకత్తాలో జరిగినటువంటి సంఘటన, గత సంవత్సరం జరిగినటువంటి సంఘటన, దేశాన్ని కబలించినటువంటి వ్యవస్థ. దీని గురించే కొద్ది రోజులు చర్చ జరిగింది. ఇప్పుడు అసలు ఆ సందర్భంలో చంపేయాలనేది కొద్ది మంది లేవనెత్తిన ప్రశ్నలు. ఆ కోర్టు మనం చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, చట్టాన్ని కాపాడే వ్యక్తులుగా, వాళ్ళ చట్టం తన ఫలితానికి చేసుకుంటే పోతుందనే సందర్భంలో ఆయన ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఇన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ఏమనిచ్చింది? ఈయన బతికినన్ని రోజులు జైల్లోనే ఉండాలని చెప్పేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించిండ్రు. ఇంకోటి, ఆ కుటుంబానికి 17 లక్షల రూపాయలు ప్రభుత్వమే అందించాలని చెప్పేసి ఇంకోటి ఇచ్చిన. వాస్తవానికి దీనికి కేసుకు సంబంధించిన వివరాలను చూసుకుంటే, గతంలో ఒక వైద్యురాలు హాస్పిటల్లో వృత్తిలో భాగంగా హాస్పిటల్లో నిద్రిస్తూ ఉంటే అక్కడే పోలీసుకు సంబంధించిన, అంటే మామూలు కాంట్రాక్ట్ బేస్లో సంబంధించిన వ్యక్తిగా బాగా చెప్పిండ్రు. ఆ వ్యక్తి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భం నిద్రిస్తుంటే ఒంటరిగా ఉన్న ఆమె పైన అతి క్రూరంగా అత్యాచారం చేసి ఆమె గొంతు నలిపి చంపేసినటువంటి సంఘటన కలకత్తాలో జరిగింది. దేశం మొత్తం చర్చగా ఉన్నది. అలాంటి వ్యక్తికి 3 సెక్షన్ల కింద కేసులు వేసిండ్రు. ఇంకోటి కూడా అన్ని పేపర్లలో ఒక వార్త ఇచ్చిండ్రు. ప్రియుడిని చంపిన యువతికి మరణశిక్ష. వాస్తవానికి ఏంటంటే, ప్రేమించినట్టు నటించి ఒక వ్యక్తిని ఒక ఆయుర్వేదిక టానిక్లో విషమించి చంపిన గత సంవత్సరంలో కేరళలో జరిగిన సంఘటన. ఎందుకంటే ఒక అమ్మాయిని మోసం చేసిందని చెప్పి అన్ని పత్రికలు రాస్తా అంటే అందరూ రోడ్లు ఎక్కుతాంటారు. కానీ అమ్మాయి ప్రేమించినట్టు నటించి మోసం చేసి ఇంకొక వ్యక్తితో పోవడానికి ఆయనకు విషం వచ్చి చంపినటువంటి చరిత్ర. అమ్మాయిలు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మారాలి. మీరు ప్రేమించకపోండి, వదిలేయండి, లేకపోతే మాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోండి. అంతే తప్ప వ్యక్తిని చంపాల్సిన
అవసరం మీకు ఏమొచ్చింది? ఇలాంటి వ్యవస్థల నుంచి మీరు దూరం కాండి. ఇంకోటి, 10ఏళ్లలో 8 లక్షల మంది విద్యార్థులు తగ్గారు అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. వాస్తవానికి ఏంటంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థలో స్కూళ్ళల్లో, కొన్ని స్కూళ్ళల్లో చూసుకుంటే, ఈ స్కూళ్ళల్లో ఈ ప్రభుత్వ బళ్ళల్లో ఎందుకు వస్తలేరా కొంతమంది సార్లు అడిగితే వాళ్ళు ఏమంటారంటే, లేదు గురుకులాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తగ్గుతారు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు గురుకులాల్లో పోవడం కూడా కొంచెం తగ్గిపోయింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కొన్నిటి వల్ల నమ్మకాన్ని కోల్పోతున్నారు. కానీ దృష్టిలో పెట్టుకొని దీన్ని మళ్ళీ ఇట్లా జరగకుండా అసలు ఏ విధంగా పోతే వీళ్ళు పిల్లలు ఆ విధంగా వస్తారు, ప్రైవేట్ వ్యవస్థ ఎందుకు మంచుకుంటుంది, గవర్నమెంట్ పిల్లలకు ఎందుకు తగ్గిపోతున్న దృష్టి సారించాల్సిన అవసరం, ప్రతిరోజు దీనిపైన మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని వార్తలతోటి మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాం.